ముఖ్యంగా మీరు ఈ 11 అనే ర్యాగింగు ప్రీవియస్ మీకేదైతే జరిగిందో ఆ డ్యామేజ్‌కి అనుకోవచ్చా? ఈ ర్యాగింగ్ ఏదైతే ఉందో 11. అంటే ఇప్పుడు మొన్నే మా అసిస్టెంటు "ఏమన్నా బర్త్‌డే ఉందండి. మీరు ఒక వీడియో బయట ఇవ్వండి" అన్నాడు. ఆ! సరే ఎప్పుడురా డేట్ అన్నాను. ఆ! 11 అన్నాడు. ఓరేయ్ బాబు ఆగరా బాబు నువ్వు 11 అంటే ఇప్పుడు అదేదోలాగా అయిపోయిందండి. 11 అంటేనే ఏదో అంటే శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టు. పృథ్వీరాజ్ నోటెంట వస్తేనే మమ్మల్ని అన్నట్టు. ఆ! ఒక స్లోగన్ పెట్టుకున్నారాళ్ళు. ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యంలో తీర్పులు మామూలు అప్పుడు 23 వచ్చినాయి చంద్రబాబు గారికి. ఇప్పుడు మనకు 11 వచ్చినాయి. అదే ఇప్పుడు ఇయన్నీ కామన్ అండి ఇవి. ఇది దాన్ని మనం అన్వయించుకోవటం తప్పు. ఇది వాళ్ళ పార్టీ నాయకులకే వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. హ్మ్. ఒక హ్మ్. ఒక రకంగా తీసుకుంటే. హ్మ్. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారండి. మా మా తాడేపల్లిగూడెం, అటు ఈస్ట్ గోదావరి, ఇప్పుడు మా పొలం దగ్గర అయంతా రచ్చబండలన్నీ ఉంటాయి. సాయంత్రం అయితే 4 గంటలకి కొబ్బరి చెట్ల దగ్గరికొచ్చి సిమెంట్ అరుగుల మీద కూర్చొని, "ఏవండీ బుద్ధిరాజు గారు ఏంటి విషయాలు ఇదండి." "ఏటండి 11 అయితే ఏటి దాని గురించి ఓ డిస్కషన్ ఏంటండి." అంతకు మించి ఏముంటాయి మనకి. ఆ! వచ్చింది మనం చెప్పుకోవాలి. మావోడు ఇప్పుడు విజయకాంత్ గారు తమిళనాడులో ఒక్కడే సీటు గెలిచాడు. అన్ని సీట్లు పోటీ పెట్టి ఒక్కడు. ఒక్కడనే అతన్ని ఏడిపించారు. తర్వాత 33 ఎన్నో వచ్చినాయి. తర్వాత ఆయన కూడా మంత్రి చేశాడు. బ్రహ్మాండంగా జయలలిత గారు ఉన్నప్పుడు జరిగింది. ఇయన్నీ రాజకీయాల్లో ఒకళ్ళు దిగిపోవచ్చండి. ఒకళ్ళు ఎక్కొచ్చు. ఆ! ప్రజా తీర్పు అది. కరెక్ట్. కరెక్ట్. ఆ! వాళ్ళు ఆపాదించుకోవటం అనేది తప్పు. అదేలెండి. హ్మ్. మీరు ఆ 11 అనేసరికల్లా వాళ్ళకి ఇప్పుడు అది మండిపో నేను అప్పుడే చెప్పా కదండీ! 4 మైలురాయి ఆంజనేయ స్వామి గుడిలో దండం పెట్టుకున్నాను. అక్కడితోటి మటాష్ అని. అయిపోయిందది. ఇక అది ఓకే. ఓకే. చచ్చిపోయిన పాముని ఎన్ని సార్లు చంపుతామండి మనం. కానీ వాళ్ళంటున్నారు, మేము ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్‌లో రాణించగలుగుతాం. వడ్డీతో సహా ఆ! చెల్లిస్తాం. ఇప్పుడు ఏదంటారో చూసారా? కొప్పున్నమ్మ ఎలా తిప్పినా అందంగా కనపడుతుంది. వాళ్ళ మాటలు అదే నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతది. మనం గెలుస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అండి అది. ఓకే. ఇప్పుడు కూటమి కాన్ఫిడెన్స్ ఏంటంటే బ్రహ్మాండంగా అభివృద్ధి పథాన ఆంధ్ర రాష్ట్రం ఇంకొక మరో సింగపూరు, మరో పోలవరం అసలు ఇయన్నీ చూస్తే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా స్వర్ణయుగం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారో, దానికి స్వర్ణయుగానికి ఒక అద్భుతమైన ఒక అర్జునుడు లాంటి వ్యక్తి కావాలి. ఒక బాణం కావాలి. అదే జనసేన అండి. ఓకే. జనసేన అధ్యక్షుడు. ఇద్దరు కృష్ణార్జునులాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వీళ్ళ ప్రగతి చూసి, వీళ్ళ అభివృద్ధి చూసి ప్రజలు మొత్తం ఇక మనం కడుపుకి అన్నం తింటున్నాము. ఇంత డెవలప్ చేశారు, ఇంత ఇది చేశారు. మన భావితరాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ 5 ఏళ్లకే. ఇంకా వీళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా అసలు దీన్ని ఎక్కడికో తీసుకెళ్తారని చెప్పి ఫ్యూచర్ వాళ్ళకి ఓ 30 ఏళ్ళు వాళ్ళే ఉంటారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఒక మాట. ఆ! ఆల్రెడీ 15 ఏళ్ళు కూటమి కలిసే ఉంటదని. అవును. ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం అంటే అదేం హోదా కాదది. అందరు మంత్రుల్లాగే నేను కూడా కూర్చున్నాను నేను. నన్ను ఎనకాల కూర్చోమంటే కూర్చుంటాం. అదే నువ్వు ప్రతిపక్ష హోదా ఉంటే, అది ప్రతిపక్ష హోదా అంటే అది క్యాబినెట్ ర్యాంక్‌తో సమానం. అప్పుడు నిన్ను అధికార ముఖ్యమంత్రి పక్కనే నీకు ఏస్తారు. అవును. నీకు దానికి 7 తేడా ఉన్నాయి. రైట్. 7 తేడా ఉన్నాయి. మరి అది రాజ్యాంగంలో అలా పొందుపరుచుంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం మార్చి రాయలేము. రైట్. అది తెలుసుకోవాలండి. దాంట్లో కూడా గెలిచిన 11 మందిలో ఇంటలెక్చువల్స్ ఉన్నారు. తెలివితేటలు గలవాళ్ళున్నారు. బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళున్నారు. వాళ్ళకి తెలుసు ఇది. వాళ్ళకి ఏదో మాట్లాడడం వల్లనే ఏదో ఓహో! అంటే ఆహా! అనాలి అది.